అమెరికాలో ఈ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఏవో అన్ని మెంటల్ రూల్స్. ఆడికి బుద్ధి లేదు, బుర్ర లేదు, జ్ఞానం లేదు. ఒకసారి ఓడించిన కూడా ఇంకా బుద్ధి రాలేదు. లాస్ ఏంజల్స్లో దగ్ధమవుతున్న కారు ఎదుట అమెరికా జాతీయ జెండాతో ఓ యువతి. అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్ దాడులతో రణరంగా మారిన లాస్ ఏంజల్స్. భారీగా సైన్యం, మెరైన్ల మెహరింపు. ట్రంప్ నిర్ణయంపై కాలిఫోర్నియా గవర్నర్ అభ్యంతరము. రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి. ఇతర నగరాలకు విస్తరిస్తున్న నిరసన జ్వాలలు. అమెరికా ఏందయ్యా? అమెరికాడ ఏమీ లేదయ్యా, అంత వ్యాపారం సెంటర్ అంతే. అక్కడ ఏం లేదు. ఎందుకు? వాళ్ళు బాగా చదువుకున్నారు, అంతా అక్కడ పోయి చదువుకోవాలని. అక్కడ ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియదు. అంటే కలుపులు మెంటర్ నా కొడుకులు. అందుకని అమెరికా ఎవడు వెళ్ళొద్దయ్యా. అమెరికాలో ఏముంది? నా బొచ్చు భోషణం. నేను నెలకు 30,000 జీతం ఇస్తాను. ఇక్కడే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తా, పని కల్పిస్తా. పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు జీతం ఇస్తానే ఉంటాము. అమెరికా వెళ్ళకండి అయ్యా. నా కొడుకులు మొన్న మన విద్యార్థిని ఇట్లా నేల మీద పడుకోబెట్టి భూమి మీద కొట్టారు, సంఖ్యలు వేశారు. అయినా మనకు బుద్ధి లేదు, సిగ్గు లేదు. ఎందుకు? ఈ ప్రధానమంత్రికి బుద్ధి లేదు, ఈ ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, ఈ వ్యవస్థలకు బుద్ధి లేదు. ఎందుకయ్యా అడక్కోవడం? వీడు అన్ని వనరులు ఉన్నాయి కదా, మనమే కల్పించుకుందాం. ఉన్నవాడి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, దాన్ని డివిజన్ చేద్దాం, పని కల్పిద్దాం. తెలివి లేదా? బుర్ర లేదా? ఓ నమో శంకర అంటే పని వస్తుందా? కొబ్బరిగా కొడితే పని వస్తుందా? పూజ చేస్తే పని వస్తుందా? క్రియేషన్. రాజకీయ నాయకుడు బాగుండాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం వస్తే, ఒక ఇంట్లో నలుగురు ఉంటే నెలకు 1,20,000 వస్తే ఎట్లుంటుంది? నా జేబులో 1,00,000 రూపాయలు ఉంటే ఎలా ఉంటాను? 10,000 ఉంటే ఎలా ఉంటాను? 1000 ఉంటే ఎలా ఉంటా? 100 ఉంటే ఎలా ఉంటా? అది కావాలి. డబ్బు బలం కావాలా? డబ్బు బలం. మా పార్టీ ప్రతి ఒక్కరికి డబ్బు బలం ఇస్తుంది, పని బలం ఇస్తుంది. కాబట్టి పాట పాడండి, పని చేయండి, పైసలు తీసుకోండి, మా పార్టీకి ఓటేయండి అయ్యా.